అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి బేస్ మట్టం వరకు కట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటూనే ఉంటా, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నా. ఎందుకు అని అంటే అది దగ్గరగా 2,39,000 2,40,000 రూపాయల స్కీమ్ అన్నమాట. ఎలిజిబిలిటీ అవకాశం ఉండి, రేషన్ కార్డు ఉండి, ఇల్లు కట్టుకుంటూ ఆ స్కీమ్ తీసుకోకుండా ఇల్లు కట్టేసేంత పెద్ద స్తోమత అయితే మనకైతే లేదు. సో మనకున్న డబ్బులకి అది వస్తే కొంచెం ఇల్లు కట్టడానికి నాలాంటి వాళ్ళకి చాలామందికి ఈజీ అవుతుంది. నేనే కాదు, చాలామంది ఎదురు చూస్తున్నారని నాకు ఎవరన్నా ఏదన్నా ఒక స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తే కింద కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను. సొంతింటి కల మామూలు విషయం కాదండి. ఇల్లు లేని వాళ్ళు, ఇంటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఒక సొంత గూడు కావాలని కోరుకునే వాళ్ళు చాలా వరకు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో అలాంటి స్కీమ్స్ని వీలైనంత త్వరగా విడతల వారీగా అయినా సరే తొందరగా గవర్నమెంట్ ఇస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. చాలా ఉపయోగమైన స్కీమ్స్ అన్నమాట. సో అంటే వాళ్ళు కష్టపడి కొంత సంపాదించుకుంటారు, కొంత గవర్నమెంట్ హెల్ప్ చేసిద్ది అన్నమాట. సో నేనైతే స్కీమ్కి అప్లై చేసి బేస్ మట్టు ఉన్న డబ్బులతో కట్టుకొని ఆపేసా వర్క్ చేయటం. ఎందుకంటే నాకు తెలుసు ఎలిజిబిలిటీ వస్తుంది, ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాను కాబట్టి ధైర్యంగా ఎదురు చూస్తున్నాను. సో బేస్ మట్టం దాకా అయిపోయింది. వాళ్ళు వచ్చారంటే ఆ స్కీమ్లో ఆ లిస్టులో షార్ట్ లిస్ట్ అయినటువంటి పేర్లో మా వైఫ్ పేరు కనుక ఉందంటే నెక్స్ట్ వాళ్ళు ఫోటో తీసుకుని వెళ్తే ఫస్ట్ బిల్లు వదిలిపెడతారు. సో ఈ వీడియోలో నేను ఆ బిల్లు ఎంత వస్తుంది, అలాగే ఎప్పుడు వదులుతారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోవాల్సింది, దీన్ని ఎలా అప్లై చేశారంటే ఆల్మోస్ట్ 5 months కిందట అనుకుంటా, ఐ థింక్ 2025 డిసెంబరు నవంబర్ ఆ టైంలో చాలా వాళ్ళే త్వరగా పెట్టుకోమని చెప్పి 15 days టైం ఇచ్చి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న ల్యాండ్ చూపించి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇల్లు తీసుకొని వెరిఫికేషన్ కూడా చేసుకొని లిస్ట్ పైకి తీసుకెళ్ళిపోయారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే విన్నాను. ఫస్ట్ 1,00,000 ఇల్లు అని చెప్పన్నారు. నెక్స్ట్ 15 days అంటే ఈ మంత్ ఎండింగ్లో 1,00,000 ఇల్లు షార్ట్ లిస్ట్ చేసినాయి. అంటే మొత్తం 6.5 లక్ష ఎలిజిబిలిటీ, 10 లక్షల మంది పెట్టుకుంటే 6.5 లక్షల మందిని తీశారంట. సో నెక్స్ట్ ఈ 15 daysలో ముందు 1,00,000 మందికి కట్టుకోమని చెప్పి వాళ్ళ పేర్లు వస్తాయంట. టైం బాగుండి ఆ లిస్టులోనే నా పేరు కూడా వచ్చిందంటే బేస్ మట్టం గట్టా అయిపోయింది కదా, ఫోటో తీసుకున్నారంటే అమౌంట్ పడతాయి. ఫస్ట్ అమౌంట్ నాకు తెలిసి 70,000 నుంచి 80,000 మధ్యలో ఉండొచ్చు. నేను అప్పుడు ఇటుక అది తెచ్చుకొని స్టార్ట్ చేస్తాను అన్నమాట. దానికోసం వెయిట్ చేస్తాను, ఇంకా వచ్చిందాకా బిల్లు పడిందాకా వెయిట్ చేస్తాను. శాంక్షన్ చేయబోయేటువంటి 1,00,000 మందిలో నా పేరు వచ్చిద్దో రాదో అనే కొంచెం ఉందన్నమాట. ఎందుకంటే ఇలా ఇల్లు ఆపుకోవడం వెయిట్ చేయాలని ఎవరు కనిపించదు కదా. ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో బేస్ మట్టం కంప్లీట్ చేయించాను. సో అది కనుక ఈ ఫస్ట్ 1,00,000లోనే నా పేరు కనుక వచ్చిందంటే హ్యాపీగా ఇల్లు మొదలు పెడతాను. నాకు ఏమన్నా డబ్బులతోటి ఆ డబ్బులు కూడా వచ్చేస్తే ఇల్లు స్లాప్ అయిపోయి సింపుల్గా ప్లాస్టింగ్ అది చేసేసుకొని సింపుల్ కలర్స్ కొట్టించేసుకొని లోపలికి వెళ్ళిపోతాను. నా కలర్ నెరవేరుతుంది అనమాట. సో చూద్దాం, ఈ 15 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ లోపు అది జరగాలని కోరుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్ లోపు కనుక పేరు వచ్చిందంటే మనకు జూన్లో వచ్చేసరికి ఆ స్కీమ్ సంబంధించిన వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని ఇల్లు కట్టుకోమని చెప్పి అంటారంట. అంటే అక్కడ నుంచి జూన్ నుంచి నిర్మాణాలు మొదలు పెట్టుకోండి అని వాళ్ళు చెప్తారంట. ఇప్పుడు మనకు అయింది కాబట్టి జూన్ 10-15 తారీఖుల్లో అయిన వాళ్ళకి బేస్ మట్టం ఫోటోలు తీయొచ్చు. సో ఇదంతా ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఒకవేళ నా పేరు వచ్చిందనుకోండి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వస్తారు ఏంటనేది నేను మీకు చెప్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి ఈ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.